అందరికీ నమస్కారం. చూడండి, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. కాని కొన్నిసార్లు ఒక గెలుపు విజయం కన్నా పెద్ద హెచ్చరికలా ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే గద్వాల తీర్పు సరిగ్గా అలాంటిదే. ఈ విశ్లేషణలో ఆ సంకేతాల లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. సరే, ఈ విశ్లేషణాన్ని మనం ఒక 6 దశల్లో చూద్దాం. ఫస్ట్, ఆ తీర్పు ఎంత క్లోజ్గా ఉందో చూసి తర్వాత గద్వాల ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత అంకెల వెనుక ఉన్న అసలు కదేంటో చూద్దాం. లోపలున్న సమస్యల్ని పరిశీలిద్దాం. వాటన్నిటినీ ఆధారంగా ప్రజల కోసం ఒక బ్లూ ప్రింట్ ఎలా ఉండాలో చూసి చివరగా అసలు రాజకీయాలకు అతీతంగా మన లక్ష్యం ఏమై ఉండాలో మాట్లాడుకుందాం. రైట్, ఇక మొదలు పెడదాం. మనం మొదటి భాగం, అంచున నిలిచిన తీర్పు. ఒకప్పుడు ఇంత భారీ మెజారిటీ వచ్చిన చోట ఈసారి గెలుపు ఎందుకంత కష్టమైంది? ఈ ఒక్క ప్రశ్నతో మన విశ్లేషణ మొదలవుతుంది. మనం మాట్లాడుకుంటున్నది తెలంగాణలోని గద్వాల గురించి. అసెంబ్లీ నియోజకవర్గం నంబర్ 79. ఇది జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎన్నికలంటే అవి కేవలం అంకెలాట కాదు, అదొక సంభాషణ. ప్రజలు తమ ఓటు ద్వారా మనతో మాట్లాడతారు. ఆ మాటని మనం జాగ్రత్తగా వినాలి. ఇక్కడ డేటాని మనం కేవలం గెలవడం కోసం కాదు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవడానికే వాడుతున్నాం. సరే, అంకెల్నించి కాస్త పక్కకొచ్చి ఇప్పుడు అసలు మనుషుల గురించి మాట్లాడుకుందాం. ఓట్లేసిన ఆ ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సమస్యలేంటి? అదే గద్వాల నాడి. ఒకసారి గద్వాల స్వరూపం చూస్తే ఇది ప్రధానంగా ఒక గ్రామీణ నియోజకవర్గం. దాదాపుగా 2,34,000 మంది ఓటర్లుంటారు. చాలామందికి మెట్ట వ్యవసాయం లేదంటే సీజన్ను బట్టి దొరికే కూలీ పనులే జీవనాధారం. ఇక జనాభా విషయానికొస్తే హిందువులు 76%, ముస్లింలు 22%, ఎస్సీలు దాదాపు 10% ఉన్నారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన ఒక విషయముంది. అది అక్షరాస్యత. కేవలం 49.9%. దాదాపు సగం మంది. ఈ తక్కువ అక్షరాస్యత అనేది వాళ్ల ఆలోచనల మీద, రాజకీయ నిర్ణయాల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. గద్వాల కథ అంతా ఈ నేలతోనే ముడిపడి ఉంది. ఇక్కడి ప్రజల సవాళ్లు చాలా సింపుల్ అండ్ క్లియర్. తాగడానికి పంటకు నీళ్లు కావాలి, బతకడానికి ఉద్యోగాలు కావాలి, ఇంకా కనీస ప్రభుత్వ సేవలు సరిగా అందితే చాలు. అదే వాళ్లకు గౌరవం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం అంకెల్లోకి వెళ్దాం. ఎందుకంటే ఓటర్లలో ఉన్న అసంతృప్తి మనకు ఇక్కడే అక్షరాల అంకెల్లో కనిపిస్తుంది. ఆ కథేంటో విందాం రండి. ఇది 2018 నాటి ముచ్చట. అప్పుడు బీఆర్ఎస్ గెలుపు చాలా ఈజీ. ఏకంగా 28,445 ఓట్ల మెజారిటీ. అదొక భారీ ఆధిక్యం. వాళ్ల బలానికి అదొక నిదర్శనం. కట్ చేస్తే 2023 సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఆ భారీ ఆధిక్యం కాస్త కేవలం 7,036 ఓట్లకు పడిపోయింది. ఇది మామూలు విషయం కాదు, ఇదొక పెద్ద ప్రమాదగంటిక. ఇప్పుడు మనం ఆ బెల్ ఎందుకు మోగిందో చూడాలి. ఈ చార్ట్ చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 2018లో బీఆర్ఎస్ ఓట్ల వాటా 52.6%. అదే 2023కొచ్చేసరికి 43.8%కి పడిపోయింది. అంటే సూటిగా చెప్పాలంటే 8.8% ఓట్లు కోల్పోయారు. ఇది ఓటర్లు చాలా గట్టిగా, స్పష్టంగా పంపిన ఒక మెసేజ్. అసల ప్రశ్న ఇదే. జస్ట్ 5 ఏళ్లలో 21,000కు పైగా ఓటర్లు తమ అభిప్రాయాన్ని ఎందుకు మార్చుకున్నారు? ఏం జరిగింది అనే దగ్గర్నుంచి అసలు ఎందుకు జరిగింది అనే విశ్లేషణలోకి మనమిప్పుడు వెళ్తున్నాం. ఈ విశ్లేషణలో మనం ఒక ముఖ్యమైన సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల్లో గెలవటం మాత్రమే కాదు. అది ప్రతి పౌరుడి గౌరవానికి, నాయకుల బాధ్యతకి, అలాగే వాస్తవాలతో కూడిన స్వేచ్ఛాయుత చర్చకి సంబంధించిన విషయం. ప్రజల తీర్పును గౌరవించడమే సరైన నాయకత్వానికి తొలిమెట్టు. రైట్, ఇప్పుడు డయాగ్నోసిస్ మొదలు పెడదాం. అసలు ఓటర్ల నమ్మకం ఎక్కడ దెబ్బతింది, ఆ మార్పు వెనకున్న అసలు కారణాలేంటో చూద్దాం. అసంతృప్తి పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిని మనం కొన్ని భాగాలుగా చూడొచ్చు. ఒకటి, పార్టీ అంతర్గత సమస్యలు, అంటే గ్రూపులు, కేడర్లో అసంతృప్తి. రెండోది, జనాలకు సంబంధించినవి, ముఖ్యంగా యువతలో నిరుద్యోగం, దాదాపు 16.6%. సంక్షేమ పథకాలు సరిగ్గా అందకపోవడం. మూడోది, రాజకీయపరమైనవి, ప్రభుత్వంపై వ్యతిరేకత, అభ్యర్థిపై ప్రజల్లో విశ్వాసం తగ్గడం. దీనికి తోడు ప్రతిపక్షం దూకుడుగా ప్రచారం చేయడం. పరిపాలనా లోపాలు అని మనం మాటల్లో చెప్తాం కదా, దానికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం. ధరూర్ మండలంలో మిషన్ భగీరథ పైప్లైన్ ఫెయిల్ అయితే అక్కడి ప్రజలు
చుక్క నీళ్ల కోసం రోజూ వాటర్ ట్యాంకులు ఎక్కాల్సిన పరిస్థితి. ఇది కేవలం ఒక పైప్లైన్ సమస్య కాదు, ఇది వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వైఫల్యం. ఒక పూర్తి చిత్రాన్ని చూడాలంటే బలాబలాలను రెండింటినీ చూడాలి. ఒకవైపు చేసిన అభివృద్ధి పనులు, అంటే రోడ్లు, స్కూళ్ళు, కొన్ని సంక్షేమ పథకాలు, బలమైన పార్టీ యంత్రాంగం, ఇవన్నీ వాళ్ళ బలాలు. కాని అదే సమయంలో పార్టీలో అంతర్గత గొడవలు, కేడర్లో నమ్మకం లేకపోవడం, ఓటర్ల మూడ్ని అంచనా వేయడంలో ఆలస్యం, ఇలాంటి బలహీనతలు ఆ బలాలన్నింటినీ బలహీనపరచాయి. సరే, ఇప్పటిదాకా సమస్యల్ని చూశాం. ఇప్పుడు పరిష్కారాల గురించి మాట్లాడదాం. పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి, పరిపాలనను గాడిలో పెట్టడానికి ఒక స్పష్టమైన ప్లాన్ ఏంటి? ఇది కేవలం ఒక 5 పాయింట్ల ప్లాన్ కాదు. ఇది మళ్లీ జనంతో కనెక్ట్ అవ్వడానికి ఒక రోడ్ మ్యాప్. యువతకు స్కిల్ ట్రైనింగ్, జాబ్ ఫేర్స్, మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా చేయూత, రైతులకు సాగునీటిపై భరోసా, ఇలా ప్రతి వర్గం అవసరాలని గుర్తించి వాళ్లతో మాట్లాడాలి. బీసీ, ఓబీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ నాయకులతో సయోధ్య కుదుర్చుకోవాలి. అంటే వినాలి, వాళ్ల సమస్యలకు స్పందించాలి, అంతే. అన్నింటికన్నా ముందుగా ఈ 3 పనులపై దృష్టి పెట్టాలి. 1. ఇళ్ల నిర్మాణం. ఇది కేవలం ఇళ్లు కట్టడం కాదు, ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని చూపించే ఒక సాక్ష్యం. 2. నీళ్లు. ఇది జీవన మరణ సమస్య. ఇందులో రెండో మాటకు తావులేదు. పైపులు బాగుచేయాలి, కాలువలకు నీళ్లివ్వాలి. 3. రోడ్లు. పాతైన రోడ్లను మళ్లీ సరిగ్గా కట్టించడం ద్వారా ప్రభుత్వం జవాబుదారీగా ఉందని, నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందని చూపించాలి. ఈ పనులన్నీ చేసేటప్పుడు మనం 3 కీలకమైన విలువల్ని పాటించాలి: గోప్యత, సమ్మతి, నమ్మకం. ప్రజలతో మనం కనెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ల వ్యక్తిగత సమాచారాన్ని చాలా జాగ్రత్తగా, గౌరవంగా చూడాలి. వాళ్ల అనుమతి తీసుకున్నాకే వాళ్లతో మాట్లాడాలి. అప్పుడే మనమీద వాళ్లకి శాశ్వతమైన నమ్మకం కలుగుతుంది. మన డేటా ప్రొటెక్షన్ చట్టాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సరే, మనం విశ్లేషణలో చివరి దశకు వచ్చాం. ఇంతకీ ఈ అంకెలు, ఈ కథలు మనకు నేర్పుతున్న అసలు పాఠమేంటి? ముందున్న మార్గమేంటి? మా సిఫార్సు చాలా స్పష్టంగా ఉంది. రీసెట్ చేసి రీబిల్డ్ చేయండి. అంటే మళ్లీ మొదటినుంచి మొదలుపెట్టి నమ్మకాన్ని పునర్నిర్మించండి. ఈ డేటా అంతా చూశాక వ్యతిరేకతను తగ్గించి ఓటర్ల నమ్మకాన్ని తిరిగి గెలవాలంటే కొత్త అభ్యర్థిని నిలబెట్టడం ఉత్తమమనిపిస్తోంది. ఇది ఈరోజుకి కఠినమైన నిర్ణయం కావచ్చు, కాని రేపటి రోజున ప్రజల నమ్మకాన్ని గెలవడమే నిజమైన గెలుపు. చివరగా ఒక్క ప్రశ్న. ఎన్నికల్లోనేవి నాయకుల పనితీరుకి ప్రజలు ఇచ్చే ఒక పర్ఫార్మెన్స్ రివ్యూ అనుకుంటే, ఈరోజు ప్రజలు తమ నాయకులకు ఏ గ్రేడ్ ఇస్తారు? మరి రేపు అంతకంటే మంచి గ్రేడ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నలోనే అసలైన ప్రజాసేవకు మార్గముంది. మీరు ప్రజల కేంద్రంగా నాయకత్వం వహించి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08842041602కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.